భూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్లు మరింతగా దృష్టి సారించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్లను కోరారు. భూముల రీసర్వేలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల్లో 95% సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని వెల్లడించారు. మళ్లీ పగడ్బందీగా రీసర్వే జరిపి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందిస్తామని స్పష్టం చేశారు. రీసర్వే అనేది మీ అందరికీ తెలుసు. స్టాండర్డ్ ప్రాసెస్ అనేది అది 3 స్టేజీలో 27 సబ్ స్టేజెస్ లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రీ సర్వే యాక్టివిటీ కానీ, గ్రౌండ్ ట్రూతింగ్ కానీ, అలాగే బౌండరీ డిస్ప్యూట్స్ కానీ, అపీల్స్ అండ్ ఫైనలైజేషన్ నోటిఫికేషన్ కానీ, కంప్లీషన్ ఆఫ్ సర్వే కానీ, ఇట్లా దాంట్లో ఒక 27 సబ్ కేటగరైజేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. కానీ అవన్నీ కూడా చేయకుండా కేవలం తొందరపాటుదనంతో ఎవరు అక్కడ నుంచుంటే వారి పేరే రాసి రీసర్వేలో చాలా తప్పులు తడక చేసిన పరిస్థితి మనం చూసాం. అందుకని మనకు 2,79,000 ఫిర్యాదులు అందినాయి. అన్ని కూడా గ్రామ సభలు పెట్టి 95% మనం పూర్తి చేశాం. ఏదైతే పీజీఆర్ఎస్ లో కూడా వస్తా ఉన్నాయో దాదాపుగా 5 లక్షల గ్రీవెన్స్ లో దాంట్లో కూడా 80% చేశాం. కాకపోతే అవి క్వాలిటీ డిస్పోజల్ వైపు వెళ్లే దిశగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ కూడా చెప్తా ఉన్నారు. సర్వే రాళ్ల పైన ఉన్నటువంటి బొమ్మలు కూడా, ఎందుకంటే గత ప్రభుత్వం అని చెప్పారు 700 కోట్ల రూపాయల బొమ్మలకు పాస్బుక్లకి ఖర్చు పెట్టింది. పాస్బుక్లు కూడా నూతనంగా, ఎందుకంటే మనం రీసర్వే ఏదైతే మళ్ళీ పగడబందీగా చేశామో బ్లాక్ సిస్టమ్ పెట్టుకుని ఇద్దరు విలేజ్ సెక్రటరీలను విఆర్ఓలని ఒక పగడబందీగా యూనిట్ గా చేసుకుంటూ రోజుకి 20 ఎకరాలు చేసే విధంగా చేస్తా ఉన్నాం. ఇప్పుడు బాగా జరుగుతా ఉంది. అందుకని మనకి ఏ ఇబ్బంది కూడా రావట్లేదు. పెండింగ్ కేసెస్ కి ఎప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసినా కూడా ఐదర్ ఈజ్ గోయింగ్ టు కోర్ట్ టు అటెండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్ ఇష్యూ మీద చాలా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కంటిన్యూస్ గా 2 months కో 1 month కో ఒక మీటింగ్ పెట్టుకుంటే దాని పరిష్కారాన్ని కూడా తప్పకుండా వెళ్తుందని చెప్పేసి కూడా నా యొక్క సలహా.